జనప్రియ ఆర్కేడియా కౌకూర్ అపార్ట్మెంట్స్ లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని అక్కినేని శ్రీనివాసరావు స్వామి ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనప్రియ ఆర్కేడియా కౌకూర్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్నటువంటి అక్కినేని శ్రీనివాసరావు స్వామి గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాలాధారణ ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ అయ్యప్ప స్వాములు మాలాధారణ గావిస్తారు. మాలాధారణ గావించినటువంటి స్వాములు వారి ఇంటిలో వారి స్థాయి కొలది మహాపడిపూజ కార్యక్రమాన్ని చేపడతారు. అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో మొదటగా గణపతిని పూజించి ఆ తర్వాత అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలను చేపడతారు. అభిషేక మహోత్సవము తర్వాత స్వామివారికి మహాహారతిని ఇచ్చి ప్రసాదాలను అర్పించి ఆ తర్వాత స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని అయ్యప్ప స్వాములకు భోజన వితరణ కార్యక్రమాన్ని గావిస్తూ ఉంటారు. మహాపడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాదిగా అయ్యప్ప స్వాములు మరియు సివిల్ స్వాములు విచ్చేశారు. అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో స్వామివారి మహాపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. 18 మెట్లను ఏర్పాటు చేసి ఆ యొక్క ఒక్కొక్క మెట్టు యొక్క విశిష్టతను వివరంగా తెలిపారు పండితులు. అయ్యప్ప స్వామి మాలాధారణ వేసినటువంటి వారే ఈ పూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయ్యప్ప స్వామి మాలాధారణ వేసినటువంటి స్వాములు ముందుగా భుజించిన తర్వాత విచ్చేసినటువంటి బంధుమిత్రాదులకు భోజనాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనప్రియ ఆర్కేడియా కౌకూర్ అపార్ట్మెంట్స్ నివాసులు మరియు కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
స్వామి, నా పేరు అక్కినేని శ్రీనివాసరావు. నేను జనప్రియ అపార్ట్మెంట్లో ఉంటాను, కౌకూరు జనప్రియ ఆర్కేడియాలో. నేను 2003లో ఫస్ట్ టైం మాల వేసుకున్నాను కన్యాస్వామిగా. ఇప్పుడు ఈ సంవత్సరం 18వ సంవత్సరము, 18వ పడి మెట్టు పూజ ఈ సంవత్సరం ఈరోజు చేసుకున్నాను. నేను జనప్రియ అపార్ట్మెంట్లో చేయడం జరిగింది. నాతో పాటు మా వీధి సన్నిధాన స్వాములు సురేష్ స్వామి, తర్వాత వెంకట స్వామి, ఉదయ కిరణ్ స్వామి మరియు మధుసూదన స్వామి, మా సన్నిధానంలో 5 ఉంటాము. 5 కలిసి మళ్ళీ ఈరోజు నా 18వ మెట్టు పడి పూజ మిగతా స్వామి అందరి సమక్షంలో బాగా గ్రాండ్గా మంచిగా స్వామి ఆశీర్వాదంతో అందరు భక్తులతో సమక్షంలో మంచిగా 18వ మెట్టు పడి పూజ చేసుకోవడం జరిగింది. నేను 2003 నుంచి ఇప్పుడు వేసుకుని 18వ మెట్లు 3 సార్లు కూడా అనివార్య కారణాల వల్ల, ఒకటి కరోనా, అట్లా వేరే ఇంకా 2 కారణాల వల్ల క్యాబ్ వచ్చింది. లేకపోతే కంటిన్యూగా అది కాకుండా మిగతా టైంలో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా నేను శబరిమల దర్శనం చేసుకుంటూ ఉన్నాను. 6 సార్లు పెద్ద పాదం కూడా నేను ప్రయాణం చేసి జరిగింది. తర్వాత చిన్న పాదం వెళ్తూ ఉన్నాము ఎవ్రీ ఇయర్. అందరూ స్వామి నాతో పాటు మా సన్నిధానంలో మిగతా స్వాములు ఏటా ఎవ్రీ ఇయర్ ఒక సంవత్సరం 10 మంది, 16, 15 స్వాములు వేలు బట్టి వాళ్ళ ఉద్యోగాల ప్రకారం జాయిన్ అవుతూ ఉంటారు మాతో. మేము అట్లాగే శబరిమల దర్శనం చేసుకొని మిగతా టైంలో వచ్చేటప్పుడు మళ్ళీ గురువాయూరు, త్రివేంద్రము, త్రిశూరు, కొల్లంబోడు, వల్లంగి, పాలక్కాడ్, కోయంబత్తూరు, మధురై, ఇట్లా మిగతా పుణ్యక్షేత్రం కూడా దర్శనం చేసుకొని మేము వస్తూ ఉంటాము. పద్మనాభస్వామి టెంపుల్ కానీ, లేదా చోటానెక్కర కానీ, ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో చూసుకొని యాత్ర చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. పాలన్నీ ఒక సంవత్సరము అట్లా వేరే పుణ్యక్షేత్రాలతో కూడా దర్శనం చేసుకొని, వేరే స్వాములు కూడా దర్శనం చేసుకొని వస్తూ ఉంటాము. మాకు చాలా చాలా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ 45 రోజులు, 41 మంది దీక్ష యాత్ర కానీ అన్నీ కూడా మంచి డిసిప్లిన్, మంచి అన్ని విధాల స్వామివారి ఖర్చు మాకు ఉంటుంది. వారి కృప మాకు ఎప్పుడు కూడా వాళ్ళ అనుగ్రహము, స్వామి అనుగ్రహం మాకు ఎప్పుడు మా స్వాములకు, మాతో పాటు మా సన్నిధాన స్వామికి కూడా ఎప్పుడు అన్ని విధాలు మాకు సపోర్ట్, మమ్మల్ని ఆశీర్దిస్తూ ఉంటారు. ఆయన మమ్మల్ని ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాము. ఈరోజు 18వ మెట్టు పడి పూజ జనప్రియ అపార్ట్మెంట్, జనప్రియ ఆర్కేడియా కౌకూరులో చేసుకోవడం జరిగింది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.